బాస్లో ఇప్పటివరకు పర్ఫెక్ట్ అన్ని గేమ్స్లో విన్ అయింది, ఎంటర్టైన్మెంట్ చేసింది, మైండ్ బలం బుద్ధి బలం ఉపయోగించిన 100% బిగ్ బాస్కి సెట్ అవుతాడు. ఇంకా ఏంటో చెప్పుకోవడానికి నెగిటివ్ ఏమ్స్ లేవు, మనం మాట్లాడుకోవడానికి లేవు అన్న ఒకే ఒక్క పర్సన్ ఇమాన్యుయల్. ఇమ్ము అయితే గేమ్స్ అసలు సూపర్ ఆడతాడు, అల్లాడిచ్చేస్తాడు. అసలు ఇమాన్యుయల్ దిగితే వేరే వాళ్ళ స్కోప్ ఉండదు. ఇంకా వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇమ్ము అన్నుంటే మేము గెలము, తనే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు, తనే ఏ గేమ్ అయినా ఫస్ట్ ఫినిష్ చేస్తాడు. నిజంగానే హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి 1-2 ఏమన్నా ఓడిపోయాడేమో కానీ మిగతా మొన్న ఇది పట్టుకుంటాడు కదా బ్యాలెన్స్ చేయటం ఏదో కాయిన్స్, అందులో ఓడిపోయాడు. అంతకుముందు కూడా ఏదో నాకు తెలియదు, ఇంకా ఏమో ఓడిపోయినట్టు 1-2 తప్ప ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ పెట్టినవి మొత్తం విన్ అయ్యాడు. సో అంత ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు అసలు. ఇన్ని గేమ్స్ పెడితే పర్ఫెక్ట్గా ఇన్ని గేమ్స్ ఎలా ఆడుతున్నాడో నాకైతే తెలియట్లేదు. అసలు ఏ గేమ్ ఇచ్చినా అందులో స్ట్రాటజీ ఏదో ముందే ఇంకా గేమ్ తెలిసి తను అందులో ఆడేసినట్టు, అందులో ఏదో ప్రావీణ్యం అంటారు కదా, అంటే ముందు నాకు ఈ గేమ్ తెలుసు, నేను ఆడి ఉన్నాను. ఎగ్జాంపుల్ క్రికెట్ ఉందనుకో, క్రికెట్ అంటే మనకు తెలుసు కాబట్టి క్రికెట్ పెడితే మనం ఎలా ఆడతాం అలా ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఆడతామన్నట్లు ఇక్కడ కూడా అంతే. అసలు వాళ్ళు పెట్టే టాస్కులు ఒక్కోసారి వాళ్ళకి అర్థం కావు అన్నట్టుంటే, బిగ్ బాస్ కన్నా అర్థమైతే అది లేవా వాళ్ళు పెట్టినవి అన్నట్టుంటే, కానీ ఇమ్ముకి మాత్రం భలే అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ అన్న. నిన్న బాల్స్ది కూడా అంతే, ఇట్లా వేసాడు ఫస్ట్, అసలు ఎవరికి తెలియదు ఆ స్ట్రాటజీ. అందరూ 3-3 వేయాలని అట్లా ఒకేసారి 2 పడాలి అని చూస్తున్నారు. ఈయన ఒక్కొక్కటి వేసి కంప్లీట్ చేసి అందరికీ అదే చెప్పాడు. దాని తర్వాత అందరూ అదే ఫాలో అయ్యారు ఆ బాల్ కూడా. నాకైతే ఈ విషయంలో అయితే ఇమ్ము చాలా సూపర్ అనిపిస్తాడు. గేమ్స్ అయితే ఏం ఆడతాడు రా స్వామి. ఇంకా ఇమ్ము ఉన్న తర్వాత వేరే వాళ్ళకి గెలవడం అనేది జరగదు. ఎంత ఫిజికల్గా ఉన్నా, ఎంత మైండ్ ఉన్నా, ఎంత బుద్ధి బలం ఉన్నా, బాడీ బలం ఉన్నా అస్సలు అక్కడ కూడా గెలరు. నాకు ఇమ్ము అయితే ఆ గేమ్స్ విషయంలో అలా బాగా నచ్చుతాడు. ఏదో చిన్నవి స్ట్రాటజీ లేయటం లేదా కన్నింగ్గా ఇట్లా చిన్న కొన్ని సిచ్యువేషన్లో తప్ప ఓవరాల్గా తనైతే గేమ్ గుడ్ అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది, తన గేమ్ ఎలా అనిపించింది, జెన్యున్గా ఉన్నాడా లేదా, ఏమన్నా లేకపోతే ఆ గేమ్స్లో నెగిటివ్ ఉన్నాయా, ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇమ్మోలో ఉన్నాయా అనేది అయితే కామెంట్ చేయండి.